ప్రముఖ రియాలిటీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ రాజు అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని స్వప్న చౌదరి అనే సినీ నటి ఆరోపించింది. అవకాశం కోసం 2,50,000 రూపాయలు తీసుకున్న రాజు ఆ తర్వాత మాట దాటవేసే ప్రయత్నం చేశాడని తెలిపింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో హైకోర్టు న్యాయవాది రాజేష్ కుమార్తో కలిసి రాజు చేసిన మోసాన్ని స్వప్న చౌదరి వివరించింది. రాజుపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. రాజును అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరింది. అని చెప్పేసి నేను 2,50,000 రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది. సో నేను సెప్టెంబర్ 3rd వరకు వెయిట్ చేశాను. షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను కాల్ వస్తుంది అని చెప్పారు. రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా పుల్టా. సో లాస్ట్ 1 month వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది అని. అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు. పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది. ఫర్దర్ గా ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, సినిమా కోసమైనా సీరియల్స్ కోసమైనా ఎవరైనా సరే మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫేక్ అని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకురావాల్సి ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో కూడా డాక్టర్ జస్టిఫికేషన్ రాయాల్సి ఉంటుంది. జస్టిఫికేషన్ దాంట్లో ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ మెడికల్ షాప్స్ లో ఎవరు కూడా ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వెళ్ళలేదు. ఒక్కో దానికి ఒక రకమైనటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ కింద ఒక రెస్ట్రిక్షన్, ఒక టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ లో అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరలైజ్ చేసి చెప్పడం వీలు కాదు. బట్ దాన్ని మెడికల్ షాప్స్ వల్ల అయితే తప్పనిసరిగా షెడ్యూల్ X కానీ షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమ్మవుతుంది. దాంట్లో వయలేషన్స్ ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకోండి. షాప్ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇటువంటి యాక్షన్ తీసుకోండి.